నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పులివెందులో జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఇక వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అమ్మ. పులివెందులో ఘన విజయం సాధించింది కూటమి ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో ఇక వైసీపీ వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అసలు వైసీపీ పరిస్థితి ఏంది? ఇప్పుడు మొన్నటి వరకు అవినాష్ రెడ్డి పోటాపోటీగా వాళ్ళు యుద్ధం చేశారు వైసీపీ వాళ్ళందరూ. మరి ఇటు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలోనే ఓడిపోయి ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీ ముందుకు తీసుకెళ్లటం బలంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంది? మీరేం చెప్తారు? ఒక నాయకుడు తన బిహేవియర్ కానీ తను ఏ స్టెప్ తీసుకుంటాడని చెప్పి ఎప్పుడు తెలిసిందంటే కష్టకాలంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణం ఎలాంటిదో తెలుసుకో ఉంటాడు. ప్రజలకు కూడా అర్థమైంది, తెలుసుకోవాలి కూడా. అయితే ఇప్పుడే మీరు పులివెందల ఇప్పుడు వెనకబడిందని మీరు అనుకుంటున్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఉత్తరాంధ్ర రాయలసీమ ఈ ఎలక్షన్ జరిగితే అందులోనే పులివెందల జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందల ప్రాతినిధ్యం ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఏరియాలోనే అప్పటి ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే దాదాపు 500 ఓట్ల పైన మెజారిటీ వచ్చింది పులివెందల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్కి. అంటే అప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. అసలు ఏం జరిగింది, మనం ఎందుకు ఓడిపోయాం, అసలు నా ఏరియా నా పులివెందుల్లోనే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళకి మెజారిటీ రావటం ఏందని చెప్పి ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి కానీ కూర్చొని ఒకరోజు ఆయన ఏంది అని అనాలిసిస్ నిజ నిజాలు తెప్పించుకొని గనక కొన్ని వాస్తవాలను నమ్మి గనక ఆయన జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు ఇంత పరిస్థితి కనుక వచ్చేది కాదు మేడం. ఎందుకు నిన్న కాక మొన్న ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పడిపోయిన తర్వాత కూడా నీటిపారుదల సంఘాల ఎలక్షన్ జరుగుతుంటే పులివెందులో నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఎంతకి పడిపోయిందో అర్థం చేసుకోండి. ఏది ఏకంగా పులివెందల్లే నిలబెట్టలేకపోయారంటే ఇంకా పక్కన ఉన్న పరిస్థితి ఏంటి? అంటే జనాలు ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల. ఆయన కానీ అక్కడ ఉన్న మంది మార్పులం కానీ ఏం నమ్ముతున్నారు, ప్రజలు ఏం నమ్మిస్తున్నారంటే ఈవీఎం వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. అరే బాబు, ఈ రోజు జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ నీటిపారుదల సంఘాలకు కానీ ఈవీఎంలు ఉండవు, పోస్టల్ బ్యాలెట్లో ఉంటాయి. మహా అయితే వాళ్ళు రిగ్గింగ్ తీసుకుంటే 1000-500 రిగ్గింగ్ చేసుకోవాలి. కానీ ఈరోజు వాళ్ళకి మీకు ఎంత మెజారిటీ ఉందో తెలుసా? మీకు జస్ట్ పడ్డ ఓట్లు ఎంత? మాది 1000-1500 ఓట్లే పడ్డాయి కదా, మిగిలిన 6000-7000 ఓట్లు వాళ్ళకి పడ్డాయి కదా. అంత మెజారిటీ ప్రజలు ఎలా ఇస్తారు? ఏదో గెలిచారంటే ఒక 500-1000 ఓట్లతో గెలిచినా ఒక అర్థం ఉంటుంది. దాదాపు 3-4 వేల ఓట్లు ఒక్కొక్క మండలంలో నువ్వు 5000 చొప్పున నువ్వు మెజారిటీ కోల్పోయావంటే రేపు ఎమ్మెల్యేగా నువ్వు ఫిట్టా? అసలు నీ దగ్గర రాజకీయ నాయకుల లక్షణాలు ఉండవా? నువ్వు పార్టీ నడపగలవా? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఏందో కూడా ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు చూస్తే ఆయన ఏమన్నాడు? కార్యకర్తల కోసం నేను నిలబడతా, ఎంత దూరమైన వస్తా, ఏవైనా చేస్తా. జగన్మోహన్ రెడ్డి 2.0 కార్యకర్తలకి ఎంత బాగుంటుందో చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు అదే పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారంటే జగనన్న నీ సొంత అసెంబ్లీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నీ దగ్గర కనీసం జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంటే గెలుపు ఓటమి తర్వాత సంగతి, నువ్వు కనీసం నీ జడ్పీటీసీ అభ్యర్థులకి నువ్వు వెళ్ళి కనీసం ప్రచారం చేయలేకపోయినావు కదా. నీ కుటుంబం కోసం 20-30 సంవత్సరాలు 50 సంవత్సరాలకు పైన పులివెందులు మీకు అండగా ఉంది కదా. మీకు రాజశేఖర రెడ్డి గారికి అయితే నీకైతేనే అండగా ఉంది కదా. నువ్వు మరి అలాంటి కార్యకర్తల కోసం నిలబడితే మీరు ప్రచారం చేయాలి కదా. పక్కనున్న టీడీపీ ఏం చేసింది? వాళ్ళ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మినిస్టర్ని కొన్ని క్లస్టర్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క క్లస్టర్ని ఒక్కొక్కరిని పెట్టి దగ్గరుండి వాళ్ళని నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వెళ్ళి ఓటేయండి ఆ వంతు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకుంటే మీరేం చేశారు? మీ 11 మంది ఎమ్మెల్యేల్లో నువ్వు ఒక ఎమ్మెల్యేవి, మీ 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేశారు? మీ 4 ఎంపీలు ఏం చేశారు? ఒక్క అవినాష్ రెడ్డి అయినా పోరాటం చేసేది, మిగిలిన వాళ్ళు మొత్తం ఏం చేశారు? వెళ్ళాలి కదా. మీరు క్లస్టర్లు వేయారు కదా. ప్రతి నియోజకవర్గానికో ఉన్న పంచాయతీ ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టని చెప్పి మీరు ప్రచారం చేపించుండాలి. అక్కడే ఉండి మహిళలకు ఫుడ్ బెడ్డే కదా ఖర్చు. మీ కార్యకర్తల కోసం నిలబడాలి కదా. ఇప్పుడు కార్యకర్తలకు మీ అవసరం ఉంది కదా, మీరు నిలబడలేకపోయా కదా. అంటే మీరు కార్యకర్తలకి ఏమీ చేయరు. కార్యకర్తలు మాత్రం మిమ్మల్ని గెలిపియాలి, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలి. మీరు 1000 కోట్లు సంపాదిస్తున్నా చూస్తూ ఉండుకోవాలి. బహిరంగంగా మీరు నాటు సారాయ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని అమ్మినా కానీ కార్యకర్తలు మీరు వెనకేసుకు రావాలా? అంత అవసరం ఏంటి?
అంత అవసరం ఏంటి అని ఈరోజు కార్యకర్తలకు కూడా భావిస్తున్నారమ్మా. ఎందుకంటే అధికారం తెలుగుదేశం పార్టీ కూటమిది అయినప్పుడు ఎలక్షన్ ఎలా ఎంత దారుణంగా ఉంటుందో అందరికి తెలుసు కదా. అలాంటి టైంలో నువ్వు ఎక్కడికి పారిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఎలక్షన్ జరుగుతుంది, ఆ సమయంలో నువ్వు ఎక్కడ ఉండవు? ఎస్ కరెక్ట్ మరి. ఎలంకా ప్యాలెస్లో ఉన్నావా, తాడాపల్లి ప్యాలెస్లో ఉన్నావా, లోటస్ పండ్లో ఉండాలా? నీకేం అవసరం? నువ్వు పక్క నియోజకవర్గం, ఆ పక్క నియోజకవర్గం కాదు కదా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న నీ సొంత నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అవును. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈ క్వశ్చన్ జనాలు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు. గెలుపు ఓట్లను వదిలేసేవయా, 2 జడ్పీటీసీలు వస్తే వచ్చింది పోతే పోయింది, దానికోసం రాష్ట్రాన్ని తిరగబడవు కదా, ప్రభుత్వం మారదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వెందుకు అండగా నిలబడలా? నీ కార్యకర్తల కోసం, నీ పులివెందుల్లో నీ కోసం కష్టపడి, నీ కోసం కేసులు పెట్టుకొని, నీ కోసం ఎంతో ఇదిగా పోరాటం చేసిన వ్యక్తులకి నువ్వెందుకు నిలబడలేదు? ఇది కదా కావాల్సింది, నిలబడటం కదా కావాల్సింది. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇది వైసీపీ వాళ్ళు కూడా అడుగుతున్న క్వశ్చన్లు ఇవే మేడం. అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకపోతే మీరు తెలుగు న్యూస్ ఛానల్లో ఏ ఛానల్ అయినా చూడండి, పులివెందుల ఎలక్షన్ గురించే మాట్లాడుతున్నారు. ఆఖరికి TV9 కానీ NTV అయ్యే మాట్లాడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ ఏమొస్తుంది తెలుసా? అమరావతి మునిగిపోయింది, వర్షానికి రైతులు ఏదో కొట్టుకుపోయింది, పిండి వంటలు ఎలా చేయాలి, డాక్టర్ గారితో ఎలా మాట్లాడలేంది, ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు సాక్షులు వస్తున్నాయి. మీరు ఎందుకు చూపించట్లా పులివెందుల ఎలక్షన్? అవును, చూపియాలి కదా. ఎందుకు చూపించట్లా? రిజల్ట్ అందరు ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వట్లా? అంటే వాళ్ళకి అర్థమైంది, పార్టీ మనల్ని చేయిదారిపోయింది, జనాలు మనల్ని నమ్మటల్లా. కాంగ్రెస్ పార్టీ వైపు, షర్మిల వైపు, ఇంకో పార్టీయో వైసీపీ కార్యకర్త నాయకులు చూస్తున్నారు. మనం రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాం, మన నాయకుడు తప్పు, మన డెసిషన్ తప్పు అని ఇప్పుడు ఈరోజు వైసీపీ సోదరులు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు పార్టీ మారుద్దాం, నాయకుని మారుద్దాం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అది పరిస్థితి మేడం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా చూడాలి దీన్ని? మరి పులివెందులో మాత్రమే నువ్వు గెలుస్తావు జగన్మోహన్ రెడ్డి పోటాపోటీ ఎలక్షన్లో. ఆ తర్వాత కనుగొంచు మేరల్లో కూడా కనపడకుండా పోతావు. ఎందుకని కాంగ్రెస్ బలపడుతుంది, జనసేన వాళ్ళు బలపడాలని చూస్తున్నారు, బీజేపీ బలపడాలని చూస్తున్నారు. ఈ ఓట్లు మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మా? ఉన్న 100 ఓట్లనే తలా కత్తి పంచుకోవాలి కదా. మరి అందరు బలపడుతున్నారంటే ఎవరు వీక్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి వీక్ అవుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అవుతావు? ఏం చేయడానికి ముఖ్యమంత్రి అవుతావు? ఏం చేయడానికి ముఖ్యమంత్రి అవుతావు? నాటుసారా 2.0 అమ్ముకోవడానికి ముఖ్యమంత్రి అవుతావు నువ్వు? మళ్ళీ శాండ్ మొత్తం బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి ముఖ్యమంత్రి అవుతావు? రోడ్డు లేకుండా చిల్లరగా ఇదైపోవచ్చు జనాలు నడవడానికి ఇదిగడానికి మరి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు? నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకుంటున్నారు? నువ్వు మాత్రమే కోరుకుంటున్నావు, నీ సాక్షి మాత్రమే కొనుక్కుంటున్నారు, నీ పక్కన చుట్టూ రౌడీ మొక్కలు మాత్రమే కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకోవట్లా, ఈయన కోరుకున్నారు అనుకుంటున్నారు, అలా భావిస్తున్నారు. 29లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం కళ. ఆ లోపు సెంటర్లో ఒకసారైనా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి జగన్ దగ్గర ఉండలేకపోయినా దిక్కు లేనట్టు అక్కడ ఉన్నారు అంతే. ఒక్కసారి ప్రత్యామ్నాయం మేము అన్న ఆపర్చునిటీ వస్తే వీళ్ళందరూ అడిగిపోతారమ్మా. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమైంది? ఏపీలో తెలంగాణలో బట్టి పార్టీ పెట్టావు, తెలంగాణలో వేసావు, ఓ 10 సంవత్సరాలకి క్లోజ్ చేసావు, ఇంకో 10 సంవత్సరాలు నువ్వు ఏపీలో క్లోజ్ చేస్తావు కదా. ఇంకెందుకు మళ్ళీ? ఎలా ముఖ్యమంత్రి అవుతావు? ప్రజలు ఎందుకు గణిస్తారు? కానివ్వరు ప్రజలు. ఇంకా చెప్పాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంచెం తెలివితేటలు ఉండోళ్ళే కానీ నీ రాజకీయం ఏందో వాళ్ళకి అర్థమైంది. ఎందుకు సింపుల్గా ఒక మాట చెప్తానమ్మా. నేను కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతా, ఓటు చోరీ గురించో 12% ఓట్లు జరిగినాయి ఏపీలో, దాని గురించి రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. జనాలు ఏమనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి నీకు మైండ్ ఉందా, నువ్వు చదువుకున్నావా, గేదెలు కాస్తున్నావా? చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం పేరు చెబుతా రాహుల్ గాంధీ ఏం మాట్లాడలేరు కదా. ఉన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తీసుకొని అందులో ఒక ఎంపీ సీట్ చూసుకొని దాంట్లో సర్వే చేసి చెప్తారు. నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది నువ్వు అంటున్నావు కదా, తమిళనాడు గురించి కూడా మాట్లాడాల ఆయన, అస్సాం గురించి మాట్లాడాల, కేరళ గురించి మాట్లాడాల. ఆయన ఎవరి గురించి మాట్లాడారు? భారతదేశం గురించి మాట్లాడారు. ఒక్క కర్ణాటకలో ఒక ఎంపీలో ఇలా వస్తే భారతదేశం మొత్తం ఇలాగే జరిగింది, చాలా ఓట్లు గలంతాయని చెప్పి భారతదేశం గురించి మొత్తం మాట్లాడారు. భారతదేశం గురించి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ వచ్చిద్ది, తెలంగాణ వచ్చిద్ది, తమిళనాడు వచ్చిద్ది, కేరళ, ఇంకో రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు వస్తాయి కదా. మరి నువ్వెందుకు ఆంధ్ర రాష్ట్రమే గురించే మాట్లాడలేదంటావు?
ఎందుకంటావు ఆ మాట? ఇండియా గురించి అన్నిటి గురించి మాట్లాడాడుగా. అలా అయితే పక్క రాష్ట్రాలు మహారాష్ట్రం పేరు ఎత్తలా, మహారాష్ట్రం పేరు అదా, ఈ రాష్ట్రాల పేర్లు మొత్తం ఎత్తానికి ఆయన టైం సరిపోయింది. ఇంకా ప్రశ్నలు ఎవరు కూర్చుంటాడు? 1000 కోట్లు నువ్వేం సర్వే చేయలేకపోయినావు కదా, వాళ్ళేం చేస్తారు? అదొకటి. ఇంకోటి ఆయన ఏమంటాడంటే ఇద్దరు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైతే బీజేపీకి ఇప్పుడు ఎంపీలు అవసరం. ఆ ఎంపీలు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోని గవర్నమెంట్ ఫామ్ చేసేది. నారా చంద్రబాబు నాయుడు మనం మద్దతు ఇవ్వద్దు, కాంగ్రెస్కి ఇద్దామని ఇలా అనుకుంటే గవర్నమెంట్ మారి ఇంకో గవర్నమెంట్ వచ్చేది కదా. మరి ఎందుకు ఇవ్వట్లే ఆయన? అంటే ఎవరికి లోపాయకారం ఉంది? వాళ్ళు ఎన్డీలో ఉన్నారు, దానికి కట్టుబడి ఉన్నారు. నీకు బీజేపీతో లోపాయకారి ఒప్పందం ఉంది. అందుకే నువ్వు ఓటు చోరీ విషయంలో రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంటే, ఢిల్లీలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తుంటే, గేట్లు దూరి ఈసీ దగ్గరికి వెళ్ళి పిటిషన్లు ఇవ్వడానికి వెళ్తుంటే, నీ ఎంపీలు ఎక్కడ ఉన్నారు? 4 ఎంపీలు రాజ్యసభ మెంబర్లు అలాగే ఎక్కడికి వెళ్ళారు? జగన్ రెడ్డి నువ్వు ఎందుకు బాలా? నీ ఎమ్మెల్యేలు ఎందుకు బాలా? ఎందుకంటే అక్కడ వాళ్ళతో పాటు తిరిగి ఫైట్ చేయాలంటే మొదట క్వశ్చన్ చేయాల్సింది మోడీ గారిని, రెండోది క్వశ్చన్ చేయాల్సింది ఈడీని. నువ్వు ఈడీకి ఏదో క్వశ్చన్ చేయాలి కాబట్టి క్వశ్చన్ చేస్తావు, కోర్టులో కేసేస్తావు. మరి నరేంద్ర మోడీని ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఎవరికి? అది కదా నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు రాహుల్ గాంధీ గారిని తిట్టడం కాదు, నరేంద్ర మోడీ గారిని ఎవరు క్వశ్చన్ చేస్తారనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే నువ్వే కదా ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారిని అంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం సీఎం అయితే నరేంద్ర మోడీ గారు ఏం కావాలి? ఈవీఎం పిఎంఏ కావాలి కదా. మరి ఎందుకు ఆ మాట నీ నోటి నుంచి అనలేకపోతున్నావు? భయం. ఆయనంటే కేసులు మొత్తం తీస్తారు, లోపలికి తోస్తారు, డిస్క్వాలిఫై అవుతాను, నా పార్టీ నేను కాపాడుకోలేను, ఏం చేయాలో తెలియట్లా భయంతో ఉండి ఈరోజు ఈయన జగన్మోహన్ రెడ్డి బ్యాక్ సైడ్గా ఉండి ఈ బీజేపీతో కుమ్మక్కయ్యారు. క్లారిటీ కనపడుతుంది. వక్ఫ్ బోర్డు బిల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నువ్వు చూసావమ్మా? నేనైతే చూడలా. అంటే ఎవరు కుమ్మక్కయ్యారు? వాళ్ళు కుమ్మక్కయ్యారు. జనాలకు అది అర్థం అవుతుంది. అది డైవర్ట్ చేయడానికి ఈరోజు ఏం చేయాలో తెలియక ఆయన ఏమన్నాడు, రాహుల్ గాంధీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయింది, వాళ్ళిద్దరు కలిసి ఇప్పటికి ఉన్నారని చెప్తున్నారు. అది అంటే ఆయన రాజకీయ విజ్ఞత అంతకే వదిలేయాలి మనం. ఇంకా మరి లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని వస్తుంది. మరి నిజంగానే అరెస్ట్ అవుతాడా కాదంటే మీరేం చెప్తారు? స్కామ్ అయితే జరిగింది, అది అందరికీ తెలుసు. ఎంత రెడ్లు వెళ్ళి సంపాదించారు చూసాము. ఆఫ్రికాలో టాంజానియాలో అనుకుంటా, మరి పోలీసులు ఇంతవరకు సమాచారం బయట పెట్టలా. మైనింగ్ దగ్గర నుంచి చాలా ఎకరాలు అక్కడ కొనుక్కొని గోల్డ్ మైనింగ్ ఇంకో మైనింగ్ చేస్తున్నారు, అక్కడ బిజినెస్ పెట్టారంట. మరి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ తీలా. ఈ లిక్కర్లో సంపాదించిన డబ్బు మొత్తం 3,000 కోట్లు అనేది చిన్న అమౌంటే. దీని మీద వచ్చిన లాభాలు, నాటు సారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసి అమ్మాడో దాని మీద వచ్చిన లాభాలు కొన్ని వందలు కాదు 1,000 కోట్లు ఉంది. 90,000 కోట్ల సేల్స్ జరిగితే దాంట్లో 10, 20, 30,000 కోట్ల లాభం ఉంటుంది కదా. ఆ లాభం డబ్బు ఏమైంది? కమిషనే 3,000 కోట్లు. అంటే లాభం మొత్తం ఎవరు తీసుకున్నట్టు? ఆ బ్రాండ్లకి ఆ లాభం మొత్తం ఎక్కడికి వెళ్ళింది? అది చెప్పాలి కదా, అది కూడా తేల్చాలి. సో అరెస్ట్ చేస్తారు లేదంటే నాకైతే సందేహమే, నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన బీజేపీ ఒక్క మాట అంటలా. ఎందుకంటలా? వాళ్ళిద్దరికీ మంచిగా లవర్స్గా కలిసి ఉన్నారు. ఒక్క మాట నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే ఈయన బెయిల్ క్యాన్సిల్ కావడం కానీ లిక్కర్ స్కీమ్ మొత్తం తీయటం కానీ 3 చేసి అరెస్ట్ చేస్తారని చెప్పి భయం ఉంది. సో మాట్లాడలేదు కాబట్టి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఉంది కాబట్టి జైలు లేరని నేనైతే అనుకుంటున్నా. మరి ఏం జరిగిందో చూడాలి మనం. సో ఇదని చూశారు కదా. ఇక పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం అయితే ఇక పార్టీ తర్వాత ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా.